భారతదేశపు వర్ణ చిత్రంలో వైశ్యులది 3వ స్థానం. వైశ్యుడు అంటే సాధారణ ప్రజ అనే అర్థం కూడా ఉంది. వ్యవసాయం, పశుపోషణ, వాణిజ్యం, వర్తకం వైశ్యుల వృత్తిగా మనుధర్మశాస్త్రం తెలుపుతోంది. అంటే ఆర్థిక కార్యకలాపాలన్నీ వైశ్యుల వృత్తిలోనివే. బౌద్ధ యుగంలో వీరు బౌద్ధ మతాన్ని గాఢంగా అభిమానించారు. బౌద్ధ ఆరామాలకు అంతులేని దానాలు చేశారు. కనుక బౌద్ధ సాహిత్యం వారిని శెట్టి గుహపతులు అని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ వారి చేతులలో ఉన్నందువలన వారికి సంఘములో గొప్ప ఉన్నత స్థానం ఉండేది. పన్నుల రూపంలో రాజకోశాగారాన్ని నింపే వర్గంగా వారికి రాజాదరణ కూడా బాగానే ఉండేది. రాజకోశాధికారులుగా వారికి రాజులు ఉద్యోగాలు కూడా ఇచ్చేవారు. శాతవాహన యుగములో రోము, తూర్పు దీవులతో భారీగా విదేశీ వ్యాపారం జరుగుతుండేది. అందువల్ల వర్తకులు గొప్ప లాభాలు పొంది సిరి సంపదలతో తొలతూగేవారు. శాతవాహన ఇక్ష్వాకు యుగములో బౌద్ధ మతం బలంగా ఉండేది. కనుక ఆంధ్ర సమాజంలో కుల వ్యవస్థ ప్రాథమిక దశలో ఉంది. కనుక వారి శాసనాలలో శ్రేణులు పేర్కొనబడ్డాయి కానీ కులాల ప్రస్తావన ఎక్కడా లేదు. శాతవాహన యుగం చివరి నుండి రోమ్ వ్యాపారం తగ్గిపోయి వర్తక వాణిజ్యాలు క్షీణించాయి. ఇక్ష్వాకుల కాలం నాటికి చాలా భాగం విదేశీ వాణిజ్యం అంతరించింది. వాణిజ్యం, సిరి సంపదలు కూడా క్షీణించాయి. వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకి పునాదిగా మారింది. బౌద్ధ యుగంలో సమాజంలోని అన్ని రంగాలలో వ్యాపార వర్గం ప్రముఖ పాత్రను నిర్వహించింది. అటువంటిది సామాన్య శకం 300 నుంచి 800 సంవత్సరాలకు మధ్య వాణిజ్యం అదృశ్యమైందా అనిపిస్తోంది. మళ్లీ 9వ శతాబ్దం నుండి విదేశీ వాణిజ్యం, దేశీయ వాణిజ్యం బాగా అభివృద్ధి చెందాయి. దక్కనలో రాష్ట్రకూటులు రాజకీయ స్థిరత్వాన్ని కలిగించారు. తమిళ దేశంలో పల్లవులు, చోళులు విదేశీ వాణిజ్యం అభివృద్ధికి పాటుపడ్డారు. మహాబలిపురం కొరకై గొప్ప రేవులుగా పేరు పొందాయి. రాష్ట్రకూట, చాళుక్య, పల్లవ, చోళ వంశాలు తమ సైనిక అవసరాల దృష్ట్యా సైనిక వీరులకు జాగీరులు, మాండలిక, సామంత పదవులు ఇచ్చారు. వారి స్థావరాలన్నీ పట్టణాలుగా, నగరాలుగా అభివృద్ధి చెందారు. అక్కడ రాజకుటుంబాలు, వారి మంత్రులు, ఉద్యోగులు, సైనిక దళాలు నివసించడంతో వారి అవసరాలకు అనేక రకాల సరుకులు, వస్తువులు కావలసి వచ్చాయి. కనుక ఆ రాజధానులు రాజకీయ కేంద్రాలేగాక వాణిజ్య కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందాయి. అదే సమయంలో మతపరంగా మార్పులు వచ్చాయి. ఇక్ష్వాకుల తరువాత యజ్ఞయాగాదులు, క్రతువులు చేయడం తగ్గిపోయింది. దేవాలయ నిర్మాణాలు పెద్దపెట్టిన సాగాయి. దేవాలయాలు నిర్మించిన ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా మారాయి. పురాణ మతం అభివృద్ధి చెంది ప్రజలు తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టారు. దానితో దేవాలయాలున్న పుణ్యక్షేత్రాలలో కూడా అనేక రకాల సరుకులు కావలసి వచ్చాయి. దానితో అక్కడ కూడా వ్యాపారం అభివృద్ధి చెందింది. అలాంటి ప్రాంతాలన్నీ నగరాలుగా మారాయి. అంటే మధ్యయుగంలో నగరీకరణ అభివృద్ధి చెందింది. చందాలు, కొనిదెన, నాదెండ్ల, బాపట్ల, శ్రీశైలం, బెజవాడ, పెనుగొండ, ఐహోలు మొదలగు గ్రామాలు నగరీకరణం చెందాయి. ఈ కారణాలన్నీ మధ్యయుగంలో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడానికి దోహదం చేశాయి. వర్తక వాణిజ్యాలు లాభసాటి కావడంతో మరతా వ్యాపార శ్రేణులు ప్రఖ్యాతిలోకి వచ్చాయి. మనుధర్మశాస్త్రం చెప్పిన విధంగా కులాచారాలు పాటిస్తూ వ్యాపారం, వాణిజ్యం వైశ్యుల చేతులలో ఉండాలి. కానీ దక్షిణ దేశంలో అలా లేదు. మధ్యయుగంలో బలింజ్రాలు, తలికేవారు, ఎక్కండ్రు, నానాదేశీ, నకరం అని అనేక రకాల వ్యాపార శ్రేణులు వ్యాపారాన్ని నిర్వహించాయి. వారిలో నకరం అనే వ్యాపార శ్రేణి వైశ్యులది. కానీ ఆంధ్రదేశంలో వైశ్యులకు కోమట్లు అని పేరుండేది. శాసనాలలో వైశ్యులు, శ్రేష్ఠి, చెట్టి, కోమటి అనే పదాలు కనిపిస్తున్నాయి. 10వ శతాబ్దానికి చెందిన వేములవాడ శాసనములో 9 మంది శ్రేష్ఠుల పేర్లు మిగిలిన ప్రముఖులతో కలిసి రాజదర్బారుకు హాజరయ్యారని ఉంది. శ్రేష్ఠులకు రాజదర్బారులతో సంబంధాన్ని తెలిపే మొట్టమొదటి శాసనం ఇది. అంటే శ్రేష్ఠులకు రాజదర్బారులో తగిన గౌరవ మర్యాదలు పొందుతున్నారని ఈ శాసనం తెలుపుతోంది. 12, 13వ శతాబ్దాల శాసనాలలో కమ్మకోమట్లు పేర్కొనబడ్డారు. వారు కమ్మనాటి వారు అని నిర్ణయించారు. ఆ కాలంలో ప్రతి కులములో శాఖలు ఉండేవి. ఇవి ప్రాంతాల వల్ల వచ్చాయి. వృత్తి వల్ల కులం, ప్రాంతం వల్ల శాఖలు ఏర్పడ్డాయి. ఒకే వృత్తి చేసేవారు ఒకే కులంగా భావించిన తమ నివాస ప్రాంతాలపై అభిమానం కూడా ఉండేదన్నమాట. కోమట్లు తాము పెనుగొండ పురావరాధీశులమని అనేక శాసనాలలో చెప్పుకున్నారు. ఒక ఎనుగొండ పురావరాధీశుడు వెలనాటి చోడరాజు వ్యాపారి అని ఒక శాసనం తెలుపుతోంది. ఈ యుగంలో ప్రతి శ్రేణితం నివసించే పట్టణానికి తామే ప్రభువులమని శాసనాలలో రాయించుకున్నారు. అయ్యవోలు స్వాములమని బలింజ్రాలు, బెజవాడ ప్రభువులమని తెలికి శ్రేణి తమ తమ శాసనాలలో రాయించుకున్నారు. కొందరు వైశ్యులు సేనాధిపతులుగా నియమింపబడినట్లు సింహాచలం శ్రీకూర్మ శాసనాలు తెలుపుతున్నాయి. వైశ్య కులానికి చెందిన గురుదాసు మహాసేనాధిపతి అని
సామాన్య శకం 14వ శతాబ్దానికి చెందిన సింహాచలం శాసనం తెలుపుతోంది. అలాగే వైశ్య కులానికి చెందిన శ్రీకర మహానాథ సేనాధిపతి మలగాంగుల దగ్గర సేనాధ్యక్షవరునిగా రాష్ట్రాధిపతిగా పనిచేశాడని మరొక శాసనం తెలుపుతోంది. ఈ విధంగా వైశ్యులు వ్యాపారులైనప్పటికీ పాషాధికారులుగా, రాజకుటుంబాల సెట్లుగా, సేనా నాయకులుగా, రాజదర్బారుల్లో గౌరవ మర్యాదలు పొందినట్లు ఎన్నో శాసనాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. దీనిని బట్టి మధ్యయుగంలో కూడా వైదిక కులధర్మాలు ఖచ్చితంగా పాటించలేదని బోధపడుతోంది. ఆంధ్రదేశంలో వైశ్యులకు కోమట్లు అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. అలాగే కోమటి అనే పదానికి అర్థం కూడా తెలియదు. ఆంధ్రదేశంలోని వైశ్యుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వారిచే 17వ శతాబ్దంలో రాయించబడిన వైశ్య పురాణం ప్రధాన ఆధారం. దానినే కన్యకా పురాణమని కూడా అంటారు. 17వ శతాబ్దంలో గురుభాస్కరాచార్యుడు ఈ గ్రంథాన్ని రచించాడు. అందులో కోమట్లు పరమేష్టి ఆదేశం ప్రకారం గోవు గర్భం నుండి భూమికి వచ్చారని, అందువలన వారికి గ్వామకులు అని పేరు వచ్చిందని చెప్పబడింది. గ్వామకులే తరువాత కోమట్లు అయ్యారట. కానీ ఇది వాస్తవం కాదు. కోమట్లు గోమత అనే గొప్ప జైన సాధువును పూజించారని, అందువలన గోమత అనే పదం నుండి వారికి గ్వామట్లు అని పేరు వచ్చిందని, వారు గోమత శాఖకు చెందిన జైనులని కొందరంటారు. మరికొందరు వారు గోమటేశ్వరుని భక్తులని కనుక వారికి గ్వామట్లు ఆ తర్వాత కోమట్లు అని పేరు వచ్చిందని అంటారు. వేదకాలములో సంపదను గోవు ప్రాతిపదికగా లెక్కించేవారు. ఈనాడు సంపదను భూమి, డబ్బును ప్రాతిపదికగా తీసుకుని చూస్తున్నారు. అంటే మీకు ఎంత ఆస్తి ఉందని అడిగితే ఇన్ని ఎకరాలున్నాయని, ఇన్ని కోట్ల రూపాయలున్నాయని చెబుతారు. వేదకాలంలో నీకు ఎంత ఆస్తి ఉంది అని అడిగితే నాకు 100 గోవులున్నాయి, నాకు 50 గోవులున్నాయి అని చెప్పేవారు. ఆనాడు భూమిని ఆస్తిగా చూపేవారు కాదు. అలాగే ఆనాడు ఈరోజు మనం సృష్టించుకున్న నాణేలు లేవు, పచ్చ నోట్లు లేవు. గోవులే సంపదకు చిహ్నం. ఆనాడు ఆర్థిక కార్యకలాపాలన్నీ వైశ్యులవి. వ్యాపారమే గాక వ్యవసాయం కూడా వైశ్యుల వృత్తే. వ్యవసాయానికి ఎద్దులు కావాలి. తపస్సంపన్నులకు ఏకాగ్రతను, నరాల శక్తిని ఆవు పాలు ఇస్తాయట. బ్రాహ్మణులు గోదానాలు కోరేవారు. కనుక గోవులు సంపదకు ప్రామాణికం. అందువల్ల వైశ్యులు గోవులను పోషించేవారు. గోపోషకులు కనుక వారికి గోమాత పదము నుండి గోమట్లు అని పేరు వచ్చి ఉండవచ్చునని కూడా కొందరి అభిప్రాయం. మొన్నటి దాకా కోమట్లు గోశాలను పోషించే ఆచారాన్ని కొనసాగించారు. తర్వాత కాలంలో వ్యవసాయం, వాణిజ్యం రెండింటినీ నిర్వహించడం కష్టమైపోయి వైశ్యులు వ్యవసాయాన్ని వదిలేసి వ్యాపార వాణిజ్య రంగాలలో స్థిరపడ్డారు. కోమట్లు తాము కుబేరుని వంశస్థులమని చెప్పుకుంటారు. కుబేరుడు యక్షజాతికి చెందినవాడు. అంటే కోమట్లు అనార్యులు. ప్రాచీన కాలంలో వారు నాగజాతి వారితో పాటు బట్టిప్రోలు ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించుకుని జీవించారు. వారు అమరావతిలో జీవించిన నాగజాతి వారితో పాటు బౌద్ధ మతంలో కూడా చేరారు. బౌద్ధ మతం క్షీణించిన తర్వాత వారు వైదిక మతం వైపు మొగ్గలేదు, జైన మతంలో చేరారు. తూర్పు చాళుక్యులు మొదటి జైన మతాన్ని ఆదరించినా తరువాత వారు పూర్తిగా వైదిక మతాన్ని ఆదరించారు. అనేక దేవాలయాలు నిర్మించారు. దానితో 10వ శతాబ్దం నుండి జైన మతం వైదిక మతంలోకి ప్రవేశించినందుకు తమకు వైదిక సమాజంలో గౌరవ స్థానం పొందామని సంతృప్తి పొందారు కోమట్లు. ప్రాచీన యుగంలో ఇలా చాలా తెగలు మొదట బౌద్ధ, జైన మతాలలో చేరి సాంఘిక సమానత్వాన్ని, గౌరవాన్ని పొందారు. ఆ మతాలు క్షీణించడంతో వైదిక మతంలోకి సులభంగా ప్రవేశించగలిగారు. అంటే ఆంధ్రదేశంలోని అనేక తెగలు గౌరవప్రదంగా వైదిక మతంలోకి ప్రవేశించడానికి జైన, బౌద్ధ మతాలు మధ్యయుగంలో సాధనాలుగా ఉపయోగపడ్డాయి అని అనొచ్చు. 10-11వ శతాబ్దాల నాటికి దాదాపు అన్ని తెగలు హైందవ సమాజంలో అంతర్భాగమయ్యాయి. కాబట్టి 11వ శతాబ్దం నుండి శాసనాలలో కోమట్ల ప్రస్తావన కనిపిస్తుంది. ఇన్ని చేసినప్పటికీ కోమట్లను అసలైన వైశ్యులుగా అంగీకరించలేదు. వైశ్యులలో సజాతి, విజాతి అనే వ్యత్యాసం చూపబడింది. అంటే అంతకు పూర్వం ఉన్నవారు స్వజాతివారు, కొత్తగా చేరినవారు విజాతివారు అని అర్థం. శాతవాహనుల కాలంలో బ్రాహ్మణులలో కూడా ఇలాంటి భేదమే ఉండేది. అసలైన బ్రాహ్మణులు ఏకబ్రాహ్మణులని, కొత్తగా చేరిన వారి ద్విజులని అనేవారు. ఈ వివాదం విజయనగర చక్రవర్తి 2వ దేవరాయల కాలం నాటికి పరాకాష్ఠకు చేరింది. కనుక కోమట్లు న్యాయం కోసం తమ సమస్యను 2వ దేవరాయలకు నివేదించారు. వైశ్యులలోని సజాతి వారు తామే నిజమైన వైశ్యులమని, వర్ణ వ్యవస్థలోని 3వ వర్గంగా గుర్తింపబడే హక్కు తమకే ఉందని, కోమట్లు విజాతవారని, కనుక వ్యాపారం చేసే హక్కు వారికి లేదని, కనుక 24 పట్టణాలలో 108 పుణ్యక్షేత్రాలలో వ్యాపారం చేసే హక్కు తమదేనని వాదించారు. అందుకు కంచిలో కూడా ఒక శాసనం ఉందని తెలిపారు. హరిహరరాయలు ఆనాడు ధర్మశాస్త్రంలో గొప్ప పండితుడని కీర్తి ఉన్న మల్లినాథ పండితుని న్యాయ నిర్ణేతగా నిర్ణయించారు. మల్లినాథుడు కంచి శాసనాన్ని పరిశీలించి అలాంటి భేదం లేదని, అందరూ సమానమేనని ప్రకటించాడు. అందువలన
వైశ్య కోమటి అనే భేదం పోయింది. అప్పటి నుండి కోమట్లు తమను ఆర్య వైశ్యులని వ్యవహరించుకుంటున్నారు. అయినప్పటికీ కోమట్లనే పేరు పోలేదు. ఇప్పుడు కూడా కోమట్లుగానే పిలువబడుతున్నారు. కానీ వారి వ్యాపార సంస్థల మీద ఆర్య వైశ్యులని బోర్డులు రాయిస్తారు. అయితే వారితో పాటు వ్యాపార శ్రేణులుగా ఏర్పడి వ్యాపారం చేసిన బలిజలు, తెలగల వారిని వైశ్యులుగా గుర్తించలేదు. మధ్యయుగంలో వైశ్యుల ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానాన్ని తెలుసుకోవడానికి వైశ్య పురాణం ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.